ఫార్ములా ఈ-రెస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇక విదేశీ సంస్థకు 45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు. పలు కీలకమైన ప్రశ్నలు సంధించారు. ఫార్ములా ఈ-రెస్లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. మొత్తానికి ఫార్ములా 1 రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదా అన్న సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం అదేనా, జైలుకి వెళ్లేందుకే సిద్ధమా, లేకపోతే జైలుకు పంపించడమే లక్ష్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి ఈ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మధ్యలో ఒక బ్రేక్ అనంతరం కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇందులో ఏ2గా ఉన్న అరవింద్, అదేవిధంగా ఏ3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా విచారించినట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా మినహాయింపు కావాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు, క్వాష్ పిటిషన్ వేశారు. వీటన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా దాఖలు చేసిన పిటిషన్లలో నేపథ్యంలో కేసు ఈ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వము, విచారణకు సహకరించవలసిందిగా కూడా కోర్టులు కేటీఆర్కి కూడా ఒక సలహానైతే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు విచారణ నేపథ్యంలో అసలు ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి, మరి ఇన్ని రోజులు చేసిన విచారణ యొక్క ఆంతర్యం ఏంటి, ఇవాళ కొత్తగా ఏదైనా అంశాలు వచ్చాయా, ఈ విచారణ పూర్తయిన అనంతరం కేటీఆర్కి నోటీసులు ఇస్తారా, లేకపోతే నోటీసులు ఇవ్వడం కాకుండా అరెస్ట్కి ముందుకెళ్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా గాంధీ భవన్ దగ్గర కావచ్చు, అలాగే బీజేపీ కార్యాలయం వద్ద దగ్గర కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే భద్రతను పెంచింది. మరి ఈ భద్రతకు గల కారణాలేంటి, ఈ అంశాలన్నిటికీ సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి బీజేపీ నుంచి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మనకి గరేపల్లి సతీష్ గారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మనోతారాయ్ గారు ఉన్నారు. ఇక మరకాసేపులో పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారు కూడా మనకి యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా సతీష్ గారు చెప్పండి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు, ఓకే బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారం మారిందో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అప్పటి నుంచి కూడా 1 కాదు 2 కాదు కేసుల మీద కేసులు అనేవి బయటకు వస్తూనే ఉన్నాయి, ఆరోపణల మీద ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ని ఈడీ విచారణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. అంటే సుమారు 7 గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో కొంచెం దురుసుగా కేటీఆర్ సమాధానాలు చెప్తున్నారు, విచారణకు సహకరించాలి అని కూడా కొంతమంది అధికారులు అయితే చెప్తున్నారు. అసలు మొత్తానికి ఈ విచారణ ఆంతర్యం ఏంటి? మొదట జూమ్ లైన్ లో ఉన్న వాళ్ళు దయచేసి మ్యూట్ పెట్టుకోండి, ఆ టీవీ వినబడతా ఉంది సౌండ్. ఒకటి. రెండోది చెప్పండి. ఇప్పుడు విచారణ 7 గంటలు జరిగింది, అక్కడ సహకరించలేదు, లేదా కొన్ని మీడియా సంస్థలు మాట్లాడితే అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కాని వ్యవస్థ అండి. అక్కడ ఏదో పక్క కొన్ని రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు కేటీఆర్ కు ముచ్చెమటలు, 37 ప్రశ్నలు, లేకపోతే ఇక్కడ రకరకాలుగా తమ్మునేల్స్ పెట్టి రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవాలు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పక్క నుండి చెప్పినట్టే చెప్పడం అనేది చాలా బాధాకరం. ఓకే సతీష్ గారు మీరు యూట్యూబ్ ఛానల్ గురించో లేకపోతే వాడికి పెడుతున్న తమ్మునేల్ గురించో ఒకసారి పక్కన పెడితే, ఇవన్నీ ఓకే మీకు నచ్చలేదు అనుకుంటా, లేకపోతే విచారణ జరిగింది మాట అయితే వాస్తవమే, వాటిని పక్కన పెట్టండి. నిజాలు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. కొన్ని ఫేవర్గా ఉన్న ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్న ఛానల్ అంటున్నారు, ఓకే దాన్ని వదిలేయండి. మీరు నిజాలు ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ నిజం ఏం జరిగింది? విచారణ జరగలేదా? విచారణ 7 గంటలు జరగలేదా? ఆ విచారణలో ఏం తెలిసింది? విచారణ జరిగిందనే విషయం వాస్తవం అండి. యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకోటి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిన విషయం ఇంకోటి కూడా ఉంది. తప్పకుండా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రపూరితలో భాగంగా అనే విషయం ఈ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. కేవలం ఏంది, ఈ రోజు తెలంగాణ బ్రాండ్ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే దిశగా పనిచేస్తే, మీరు ఈ రోజు కాంగ్రెస్ వాళ్లకు కళ్ళు మండి ఏదో కేటీఆర్ ని ఇంకో దానిలో ఇరికించాలి, లేకపోతే కేటీఆర్ ని రేవు పార్టీ పేరుతో ఇరికించాలి, లేకపోతే కేటీఆర్ గారిని ఏదో డ్రగ్స్ దాంట్లో ఇరికించాలని ఒక కుట్రపూర్తి చర్యలో భాగంగా చేసిన ప్రయత్నాలు తప్ప ఇంట్లో ఏం లేదండి. గతంలో చూసినాం, ఇంట్లో పార్టీ చేసుకుంటే రేవు పార్టీ అని ఇరికించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మొన్న చూసినాం లగచర్య ఘటనలో కూడా వెనుకుంటూ నడిపించింది కేటీఆర్ అని
ఒక ప్రయత్నం చేసిరు, విఫలమయ్యారు. ఈ రోజు కూడా ఈ ఏసీబీ అని ఈడీ అని రకరకాల ముందుకు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతు కేటీఆర్ గారు. ఈ రోజు కేటీఆర్ గారు బయట ఉంటే ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన కొట్లాడతాడు, మన కాంగ్రెస్ పార్టీని ఎండగడతాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండగడతారు. ప్రజల్లో ఇప్పటికే ఏడాది కాలంలో అతి తక్కువ కాలంలో ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చింది. సో ఇప్పుడు కేటీఆర్ గారు లోపట ఉంటేనే, కేటీఆర్ గారిని లోపటేస్తేనే మనం బతకగలుగుతామని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక కుట్రపూర్తి చర్య అని మేమన్నా కాదు, యావత్ తెలంగాణ ప్రజలు చిన్న పిల్లోడినైనా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారండి. ఇంకొక విషయం చెప్తా ఉన్నామండి, కేటీఆర్ గారిది ఎంత మంచి మనసు అంటే ఈరోజు కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసిరు. ఇప్పుడు పేపర్లలో మీడియా సంస్థల్లో వస్తుంది ఏంది, ఈడీ ఏదైతే ఈడీ విచారణకు సంబంధించి 5 కోట్లు అయితే లేకపోతే 10 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి వస్తున్న పరిస్థితుల్లో ఆ 5 కోట్లు 10 కోట్లు ఎందుకయ్యా, డైరెక్ట్ లైవ్ డిటెక్టర్ పెడదాం రండి రేవంత్ రెడ్డి గారు, మీరు నేను బయటకు వస్తాం, ఎవరు తప్పులు చేశారో ఎవరు ఒప్పులు చేశారో మొత్తం బయటకు వస్తాయి, మీరు రండి. ఏదైతే నాకు విచారణ కోసం ఖర్చు పెడుతున్న 5 కోట్లు 10 కోట్ల రూపాయలు పాపం పేద బడుగు బలహీన వర్గాలు రుణమాఫీ కోసమో లేకపోతే రైతు బంధు కోసమో లేకపోతే పెన్షన్లు పెంచడానికో కొంతమందికైనా కనీసం మీరు మొత్తం మందికి ఎట్లా ఇయ్యలేరు, ఇయ్యబోరు కూడా, కొంతమందికైనా ఉపయోగపడతాయని చెప్పి ఆయన మంచితనాన్ని మానవత్వాన్ని చాటుకుంటారు. ఆపదలో ఉన్నవాడు అంటే అనవసరమైన కేసులో విచారణకు వెళ్తున్నా కూడా ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే ఆయన ఆలోచిస్తున్నారంటే ఆయన గొప్ప మనసు ఏదో కనబడతా ఉంది. కానీ సతీష్ గారు మీరు చెప్పినట్లు రాష్ట్ర అభివృద్ధి కోసం లేకపోతే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఇది నిర్వహించాము ఈ కార్యస్ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినా ఎంత అభివృద్ధి కోసం నిర్వహించినా కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి. కానీ ఆ నిబంధనలు అతిక్రమించవలసిన అవసరం ఏమొచ్చింది? టికెట్ల అమ్మకంలో కూడా అవినీతి జరిగిందంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. హెచ్ఎండిఏ పాలక మండలి పర్మిషన్స్ లేవు, క్యాబినెట్ అండ్ ఆర్థిక శాఖ ఆర్బీఐ వీటన్నిటికీ సంబంధించి కూడా పర్మిషన్స్ లేవు అంటూ కూడా చెప్తున్నారు. ఓకే, మీరు సదుద్దేశంతోనే చేశారు, కాదని ఎవరు అనలేరు అనుకుందాము. కానీ అలాంటప్పుడు పర్మిషన్స్ ఎందుకు తీసుకోలేదు? చెప్పండి సతీష్ గారు. వినిపిస్తుందండి. వినిపిస్తుంది సతీష్ గారు, మాట్లాడండి. చెప్పండి, మీరు అన్నది క్వశ్చన్ వినలేదండి, సారీ. ఓకే, అభివృద్ధి కోసమో లేకపోతే ఈగేరస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో అని కేటీఆర్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా కానీ నిబంధనలు ఎందుకు పాటించలేదు, నిబంధనలు పాటించవలసిన అవసరం లేదా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా ఉంది. ఓకే, మీరు మంచి కోసం చేయండి, అభివృద్ధి కోసం చేయండి, కాకపోతే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. మరి వాటిని ఎందుకు మీరు మ్యాండేటరీగా తీసుకోలేదు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఎట్లుండదు అంటే ఇప్పుడు కొండంత వెలుకలు తీసినట్టు దీని మీద చర్చ అనేది ఎంతవరకు ఇప్పుడు గత 3-4 నెలల నుంచి ఇదే నడుస్తా ఉందండి. ఇప్పుడు గతంలో ఏమంటారు, టెలిఫోన్ ట్రాపింగ్ అంటారు, లేకపోతే కాళేశ్వరం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకోటి రకరకాలుగా ఇలా చేస్తా ఉంటారు. ప్రజలలో ఏదంటే కేవలం కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసిన మంచి పనులు కానీ, ఏదైతే కేటీఆర్ గారు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే ప్రైవేట్ రంగంలో ఐటీ సెక్టార్ ని పెంచే దిశ కానీ ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో సక్సెస్ఫుల్ అయ్యి ఈ రోజు రాష్ట్రంలోనే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందిన ఒక గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. అలాంటి కేటీఆర్ గారి మీద బురద జల్లడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో మనం చూసినాం ఎంతమంది కొనియాడారు, ఎన్ని పక్క రాష్ట్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, దేశంలో ఎంతో మంది ప్రముఖులు కొనియాడిన సందర్భం చూసినాం. ఈ రోజు మనము మన రాష్ట్రానికి ఏ దేశంలో లేకుండా, ఏ రాష్ట్రంకి రాకుండా మన రాష్ట్రానికి మన హైదరాబాద్ నడిబొడ్డున ఈ రేస్ జరిగింది అంటే ఫార్ములా ఈ మన ప్రకృతిని కాపాడడానికి, మన ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నారో వాటి మీద ఆధారపడే పరిశ్రమలు కానీ ఇవన్నీ రావడానికి, ఆకర్షించడానికి చేసే ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాలి తప్ప చిన్న తప్పులు పట్టుకొని కొండంత చూపించే విధంగా ఇంకోటి ఏదో బురద జల్లే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఓకే సతీష్ గారు,